కాకినాడలో పేదల ఇళ్ల పేరుతో వైసీపీ నేతలు భారీ అవినీతికి పాల్పడ్డారని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదలకు సేకరించిన ఇళ్ల స్థలాలను అధిక రేట్లకు కొనుగోలు చేసి కోట్లాది రూపాయలు దిగమింగారని ఆరోపించారు. కాకినాడకు 14 కిలోమీటర్ల దూరంలో నివాసయోగ్యం కాని స్థలాలను సేకరించారని, సాగరమాల ప్రాజెక్టు నిర్వాసితులకు ఎకరానికి 26 లక్షలు ఇస్తే పక్కనే జగనన్న కాలనీ పేరుతో 51 లక్షలు కొనుగోలు చేసినట్లు రికార్డులు చూపించి కోట్ల రూపాయలు దిగమింగారని మండిపడ్డారు. ల్యాండ్ ఫీలింగ్ పేరుతోనూ కోట్లు గణించారని, 16,000 ఇళ్లు 4 ఏళ్ల క్రితం మంజూరు చేస్తే కేవలం 25 మాత్రమే కట్టారని ఆయన నిప్పులు చెరిగారు. వైసీపీ నేతల అవినీతి బాగోతంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానన్నారు. అంతేకాకుండా జగనన్న భూ కుంభకోణంపై విచారణ చేసి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన వారి నుండి తిరిగి రాబట్టాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కాకినాడ సిటీ పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి కాకినాడకి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో కొమరగిరి లేఅవుట్లో ఇల్లు ఇచ్చారండి. ఇప్పుడు మనం ఉన్నది ఆ ప్రాంతమే. అందరికీ పేదవాడికి ఇల్లు ఇస్తానని చెప్పి 2020లో శంకుస్థాపన చేశారు. ఇక్కడ 16,000 మందికి ఇల్లులు ఇస్తే 218 మందే ఇల్లులు కట్టుకున్నారండి. ఈ రోజున 16,000 మందికి ఇల్లులు ఇస్తే దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈరోజు చూడండి, రూరల్ ఏరియాలో ఇచ్చారు. ఈరోజు ఈ ప్రాంతం కాకినాడ సిటీకి 14 కిలోమీటర్లు, అంటే ఇది పిఠాపురం కాన్స్టిట్యున్సీలోకి వస్తుంది. యాక్చువల్గా రూరల్లోనేమో సెంటినర్ ఇచ్చారండి. రూరల్లో ఇచ్చిన ప్రజలందరికీ సెంటినర్ ఇచ్చారు, వీళ్ళకి సెంట్ ఇచ్చారండి. చిన్న ఇల్లు చూస్తే లోపల ఒక చిన్న గది, ఒక చిన్న హాలు, ఒక కిచెన్. ఒక ఫ్యామిలీ ఉండాలంటే, భార్య భర్త 2 పిల్లలు ఉండాలంటే కూడా కష్టం.